నమస్తే శ్రీకృష్ణాయ నమః. నమో భగవతే వాసుదేవాయ. గరుడ పురాణంలో తరువాయి భాగంలో మనము చెప్పుకునే అంశాలు, ఒక వ్యక్తి మరణయాతన పడుతున్నప్పుడు ఎలా ఉంటుంది, మరణం తరువాత ఎలా ఉంటుంది, నరకాలలో ఉండే భేదాలు ఏమిటి, రకాలు ఏమిటి, ఇలాంటి ప్రశ్నలన్నీ గరుడు శ్రీ మహావిష్ణువుని అడగడం జరిగింది. అయితే గతంలో శ్రీ మహావిష్ణువుకి గరుడుకి జరిగిన సంవాదంలో ఒక వ్యక్తి చనిపోయేటప్పుడు ఎలాంటి కర్మలు చేయాలి, ఆ కర్మల యొక్క ఫలితం ఏమిటి, ఏ కర్మలు చేస్తే ఎలాంటి ఫలితాలు ఆ జీవాత్మ పొందుతుంది అనే అంశాలను శ్రీ మహావిష్ణువు గరుడుకి సవివరంగా తెలియచేశాడు. ఈ భాగంలో గరుడు శ్రీహరిని అడుగుతున్నాడు. శ్రీహరి, ఒక వ్యక్తి ఎలాంటి పాపాలు చేస్తే ఎలాంటి నరకయాతన అనుభవిస్తాడు, నరకాలలో గల రకాలను తెలియపరచవలసిందిగా వేడుకుంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి గరుడ పురాణం ప్రకారము 28 ప్రధాన నరకాల యొక్క వివరాలను తెలియచేశాడు. అందులో భాగంగా నరకం పేరు తామిశ్రము, అంటే చీకటి గుహలో పడవేయడము, మృత్యువుతో సమానమైనటువంటి బాధ ఆ ప్రేతము అనుభవిస్తుంది. రెండవ నరకము అంధతామిశ్రము, అంటే అంధత్వము, అంటే చిమ్మ చీకటి కలిగినటువంటి ప్రదేశంలో అపారమైన దాహంతో ఆ ప్రేతాత్మ అల్లల్లాడుతూ ఉంటుంది ఆ రెండవ భాగంలో. దీంతో అంటే ఏ పాపం చేస్తే ఇటువంటివి వస్తాయి అంటే కనుక, మొదటిది తల్లిదండ్రులకు అనాదరణ చేయడము, వారిని బంధించి బాధించి వేధించడం ద్వారా ఈ యాతన పడతాడు ఆ జీవుడు. రెండవ దాంట్లో భార్యతో భర్త కానీ, భర్త భార్యకి కానీ ద్రోహం చేసి భార్యను విడిచిపెట్టి ఇతర వ్యామోహంతో, పరస్త్రీ వ్యామోహంతో భార్యను విడనాడిన వారికి ఇటువంటి నరకంలో పడవేయడం జరుగుతుంది. మూడవది రౌరవము, అనగా పిశాచాల చేత కొరికించబడటము. మహా నరకాలు, ఘోరమైన నరకాలు ఇందులో చెప్పబడినవి. ఒక మనిషి తన జీవితంలో ఎటువంటి పాపాలు చేస్తే ఎటువంటి నరకాలను అనుభవిస్తాడు అనేది గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు తెలియపరిచాడు. ప్రతి ఒక్క జీవి, ప్రతి ఒక్క మనిషి ఈ గరుడ పురాణంలో ఉండే అంశాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. గరుడ పురాణము అంటే ఆషామాషి పురాణం కాదు. 18 పురాణాలలో ఈ పురాణం కూడా చెప్పబడింది. అయితే మూడవది రౌరవము, అనగా పిశాచాల చేత కొరికించబడతాడు. అయితే ఇది ఏమి చేస్తే వస్తుంది అంటే కనుక, ఇతరుల ఆస్తిని దోచుకునే వారికి ఇటువంటి నరకాలలో పడవేయబడతాడు ఆ ప్రేతాత్మ. మనకి పెద్దలు చెప్పే ఉంటారు, ఏ పాపం చేస్తే ఎట్లాంటి నరకాలు వస్తాయి, రౌరవాది నరకంలో పడిపోతావు అని పెద్దవాళ్ళు చెబుతూ ఉండేవారు. అలాంటి నరకమే మూడవది రౌరవ నరకము. నాలుగవది మహారౌరవము, అనగా నిప్పుల కొలిమిలో నెట్టబడుతూ ఆ జీవిని తీసుకుని వెళ్తూ ఉంటాడు. అయితే ఇది ఏం చేస్తే ఇలాంటి నరక ప్రాప్తి జరుగుతుంది అంటే కనుక, మోసము, ద్రోహము, కపటము, అసత్యము చేసిన వాళ్ళకి మహారౌరవంలోకి ఆ ప్రేతాత్మ నెట్టబడుతుంది. ఐదవది అసితపత్ర వనము, అంటే అసిపత్ర వనము అంటే కనుక కత్తులతో నిండినటువంటి చెట్లు, కత్తుల్లాగా ఉండే చెట్లుతో కూడినటువంటి అడవి అన్నమాట. ఆ అడవిలో శరీరాన్ని, అంటే సూక్ష్మ శరీరాన్ని కోసుకుంటూ తీసుకుని వెళ్ళబడుతుంది ఆ ప్రేతాత్మ. అంటే ఆ ప్రయాణంలో ఈ యొక్క భాగాన్ని కూడా దాటుకుంటూ వెడుతుంది.
ఇది ఎవరు అనుభవిస్తారయ్యా అంటే శాస్త్ర విరుద్ధానికి సంబంధించిన ఆచరణలు చేసేవారు ఇలాంటి రౌరవ నరకంలోకి పడడం జరుగుతుంది. అంటే ఈ ప్రేతాత్మ ప్రయాణం చేస్తూ చేస్తూ ఏ పాపం చేసుకుంటే ఈ నరకంలోకి వెళ్ళబడుతుంది అనే అంశము. తరువాత 6వది శూకరము అనగా విషపూరితమైనటువంటి ప్రాణులతో తినిపించబడుతుంది ఆ శరీరాన్ని. ఈ ప్రేతాత్మగా ఉండేది విషపూరితమైన ప్రాణులతో కొరకబడుతూ తినబడుతూ విపరీతమైన బాధను అనుభవిస్తూ ఆ ప్రేతాత్మ ప్రయాణం చేస్తుంది. అయితే ఇటువంటి నరకంలోకి ఇటువంటి ప్రయాణము చేసే జీవులు పాపం ఏమిటయ్యా అంటే మాంసాహార భుజన, దురభ్యాసాలు, విపరీతమైన చెడు అలవాట్లు, మాంసాహారాన్ని భుజించే వారికి ఇటువంటి నరక ప్రాప్తి కలుగుతుంది అని శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి చెప్తున్నాడు. అందులో భాగంగా మరి ఒకటి అంధకూపము, ఇది 7వది. ఈ అంధకూపము ఎలా ఉంటుందయ్యా అంటే బురదతో నిండినటువంటి బావి, చీకటి, కళ్ళు కనపడదు, బురద, నికృష్టమైన ప్రదేశంలోకి ఈ ప్రేతాత్మ వెడుతుంటుందన్నమాట. ఒక్కసారిగా ఈ ప్రేతాత్మని తీసుకెళ్ళి అటువంటి దాంట్లో పడవేస్తాడు. అది ఎలాంటి వాళ్ళకి వస్తుంది అంటే కనుక అజ్ఞానంతోనూ కన్ను మిన్ను కానక చేసిన పాపాలు ఎవరైతే చేసే మనిషి ఉంటాడో ఆ మానవుడికి ఈ యొక్క పాపకూపంలోకి నెట్టబడుతుంది. తరువాత తప్తశూలము అంటే వేడెక్కిన త్రిశూలాల చేత శరీరంలోకి గుచ్చబడుతుంది. అంటే ఈ శరీరం కాదు, కాయ శరీరం కాదు, ప్రేతాత్మకు ఒక శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ శరీరమే ఇటువంటి బాధలను పడుతూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. అయితే ఈ వేడెక్కిన శూలాలతో ఎవరిని పొడుస్తారయ్యా అంటే నిందాదోషం చేసేవాళ్ళని, పరుషమైన వాక్యాలు పలికేవాళ్ళని, ప్రతి ఒక్కళ్ళని నిందించడము, తిట్టడము, పరుషమైన వాక్యాలతో ఎదుటి వ్యక్తిని బాధించడము, ఇలాంటి పాపకర్మలు ఎవరైతే చేస్తారో వారికి తప్తశూలము అనే యొక్క నరకంలోకి వెళ్ళడం జరుగుతుంది. తరువాత వజ్రదంష్ట్రము అంటే గట్టిగా ఉండే పళ్ళతో కూడినటువంటి జంతువుల చేత కొరికించబడుతూ బాధించబడుతూ తీసుకువెళ్ళబడుతుంది. అయితే ఇవి ఎవరికి ఇట్లాంటి నరకము సంప్రాప్తిస్తుంది అంటే కనుక మూగజీవాలను హింసించడం కానీ, ఆడడం కానీ, వాటికి బాధ కలిగించడం కానీ ఎవరైతే చేస్తారో, ఏ మానవుడైతే చేస్తాడో వారికి ఇటువంటి శిక్షలు పడతాయి. తరువాత శాల్మలి అనేది అంటే ముళ్ళ చెట్లు మీద ఉరి తీసినట్టుగా వేలాడదీయడము. అంటే ప్రతి భాగంలోకి ఆ ఒక్క ముళ్ళు గుచ్చుకుంటూ బాధాకరంగాను ఇబ్బందికరంగాను ఆ ప్రేత అలమటించిపోతూ ఉంటుంది. ఈ శిక్ష ఎవరికి వేస్తారయ్యా అంటే కనుక ఇతరుల కుటుంబాన్ని నాశనం చేసిన వాళ్ళకి ఇటువంటి శిక్షను సంప్రాప్తం చేస్తారయ్యా అని శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి విన్నవించుకుంటున్నాడు, తెలియచెప్తున్నాడు. మానవుడు ఏ ఏ కర్మలు, ఏ చెడు కర్మలు చేస్తే, ఏ పాపాలు చేస్తే ఎటువంటి శిక్షలు అనుభవిస్తాడో సవివరంగా ఒక్కొక్క నరకం గురించి తెలియచెప్తున్నాడు. తదుపరిది వితర్కం అనగా శబ్దపీడ, అర్ధరహితమైన శబ్దాలు వస్తాయి. అంటే రకరకాల
యమభటులు, పిశాచాలు, ప్రేతాత్మలు అంత క్రితం ఉండేవి. అంత క్రితం ప్రయాణం చేస్తున్న వారి యొక్క ఆహాకారాలు, వింత వింత అరుపులతో కర్ణ కఠోరమైన వింత వింత అరుపులు భరించలేక ఆ ప్రేతాత్మ నరకయాతన పడుతూ ఉంటుంది. ఇది ఎవరికి దొరుకుతుంది అంటే కనుక వేదాలను, ధర్మాన్ని అవహేళన చేసిన వారు ఇటువంటి నరకకూపం గుండా ప్రయాణం చేస్తూ ఉంటారు. తరువాత పరివర్తనము అనగా వేడి నూనెలో పొర్లించడము, వేడి నూనెలో వేయించడము, వేడి వేడి మసుళ్ళు కలిగినటువంటి నూనెలో ఈ ప్రాణిని వేసి వేయిస్తూ ఉంటారు. అది చాలా నరకమైన బాధ అన్నమాట. గరుడ పురాణం అంటేనే మనిషి ఏ తప్పులు చెయ్యకూడదు, ఎట్లా మసులుకోవాలి, మనిషి యొక్క మానవత్వం ఎలా ఉండాలి, ఏ పాపానికి ఏ కర్మ, ఏ మంచి కర్మకి ఏ పుణ్యము, ఏ దుష్కర్మకి ఎటువంటి పాప ఫలితము లభిస్తుందనేది ప్రతి ఒక్క అంశంలోనూ శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి చెప్తున్నాడు. అయితే దీంతో ఏంటంటే పరివర్తనము అంటే కనుక వేడి నూనెలో, మసుళ్ళు కలిగినటువంటి నూనెలో వేయించడం. అది ఎవరికి దొరుకుతుంది అంటే కనుక పరస్త్రీ గమనము, భార్యను వదిలి ఎవరైతే పరస్త్రీతో సంగమిస్తారో అటువంటి వాళ్లకు ఈ శిక్షను వేయడం జరుగుతుంది. దీనితో పాటు ఇది పురుషుడికి, స్త్రీకి కూడా శిక్ష ఉన్నది. అది ఏంటంటే తన భర్తను మినహా మిగతా వారితో సమాగమనం చేయడం కానీ, లేదా సంపర్కం పెట్టుకోవడం కానీ, లేదా పరపురుషుడి వ్యామోహంలో కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకున్న స్త్రీకి కానీ, పురుషుడికి కానీ ఇటువంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది. తరువాత శుచీముఖము అనగా సూదులతో గుచ్చడము, శరీరంలోకి సూదులతో గుచ్చుతూ త్రిశూలాలతో గుచ్చడంతో పాటు తిప్పుతూ బాధ పెట్టడము. ఇది ఎవరికి దొరుకుతుందంటే అశుద్ధ అశ్లీల చర్యలు చేసేవాళ్ళకి. అంటే ఎవరైతే నైతికతను కోల్పోయి చెడు పనులు చేస్తారో, సమాజం మెచ్చని పనులు చేస్తారో, ధర్మం చెప్పని పనులు చేస్తారో, భగవంతుడు మనిషికి ఆపాదించినటువంటివి ఇవ్వనటువంటి పనులు చేస్తారో, ప్రకృతికి విరుద్ధంగా చేస్తారో వారికి ఇటువంటి శిక్షలు పడతాయి అని శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి ఒక్కొక్క శిక్ష గురించి సవివరంగా తెలియచేస్తున్నాడు. తరువాత సాంబర్తకం అంటే అగ్నిజ్వాలలతో కూడినటువంటి సముద్రంలో పడవేయబడుతుంది ఈ ప్రేతజీవి. అయితే ఇది ఎవరికి దొరుకుతుంది అంటే కనుక నమ్మిన వారిని ఎవరైతే మోసం చేస్తారో, తను నమ్మి వచ్చి నిన్ను నమ్మాను అని చెప్పిన వ్యక్తిని మోసం చేయడం ద్వారాను, నమ్మక ద్రోహం చేయడం ద్వారాను, అది ఏ పరంగానైనా కావచ్చు, అటువంటి నమ్మకోద్రోహం చేసిన వాళ్ళకి ఇటువంటి శిక్ష పడుతుంది గరుడా అని శ్రీ మహావిష్ణువు వివరించారు. తదుపరి అవీచి అనగా ఎండల రాత్రులు ఒంటరిగా మంటలలో నడిపించే శిక్ష. ఈ శిక్ష ఎవరికి అంటే కనుక పెద్దలను, గురువులను అవమానించిన వారికి ఇటువంటి శిక్షలు వేయడం జరుగుతుంది. తరువాత అయహపాతము అనగా మరుగుతున్న ఉక్కు, దానిలో ఈ జీవిని పడేస్తాడంట. ఉక్కు మరుగుతూ ఉంటే ఇనప ద్రవము మరుగుతున్నప్పుడు ఈ ప్రాణిని తీసుకుని వెళ్ళి అందులో పడేస్తాడు. ఇలాంటి శిక్ష ఎవరికయ్యా దక్కేది అంటే కనుక వన్యప్రాణులను సంహరించిన వాళ్ళకి, వేట నిమిత్తంగా కానీ, సరదా నిమిత్తంగా కానీ వన్యప్రాణులను, మూగ జీవాలను ఎవరైతే సంహరిస్తారో, హింస పెడుతూ సంహరిస్తారో వారికి ఇటువంటి శిక్షలు ప్రాప్తిస్తాయి. తరువాత అపోధకం అంటే అల్పవానల మధ్య నరక కూపం అన్నమాట. ఇది ఎవరికి దొరుకుతుంది అంటే కనుక ఇతరులను
కావాల్సి అంటే పనివేళ పనిగట్టుకుని ఇతరులను అపకీర్తి పాలు చెయ్యడము, అవహేళన చెయ్యడము, ఇలాంటి పనులు సరదాకైనా చేసిన వారికి, ఆ కర్మలు చేసిన వారికి ఇటువంటి నరక కూపంలోకి ప్రయాణం చేయడం జరుగుతుంది. తదుపరి అపోధకం అంటే ఉప్పు నీటిలో ఆ ప్రేతను పడవేస్తాడు. ఇది స్వామి సేవలో అపరాధం చేసిన వారికి ఉప్పు నీటిలో ఆ ప్రాణి గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. తను చేసిన తప్పులను నెమరు వేసుకుంటూ ఆహాకారాలు చేస్తూ ఎంత పొరపాటు చేశాను అని ఆ ప్రాణి, ఆ ప్రేత అల్లల్లాడుతూ ఉంటుంది. అది ఎవరికి అంటే కనుక తన స్వామి, గురువు కావచ్చు, దైవం కావచ్చు, అపరాధం చేసిన వారికి దైవదూషణ చెయ్యడము, దేవుడి సొమ్ములు తినడము, దేవుడి తాలూకా మాన్యాలు తినడము, దేవుడి తాలూకా అవమానం చెయ్యడము, దేవుణ్ణి కూలగొట్టడము అంటే దేవాలయాలు కూలగొట్టడము, గుడులను కూలగొట్టడము, ఇలాంటి పాపకర్మలు చేసిన వారికి ఇటువంటి శిక్ష సంప్రాప్తిస్తుంది. తరువాత క్షారకమర్ధమం అంటే అల్పవానల మధ్య నరకము. ఇది ఇతరులను అపకీర్తి చేసిన వారికి సంప్రాప్తిస్తుంది. తరువాత రక్తకమర్ధమం అంటే రక్తపు బురదలో అంటే రక్తంతో కూడినటువంటి విపరీతమైన రక్తమయమైన బురదలాగా ఉండే రక్తంలో తలక్రిందులుగా వేలాడదీసి ఆ దుర్గంధభూరితమైన రక్తపు వాసనలను ఆ జీవి చూస్తూ వాసన పీలుస్తూ నరకాన్ని అనుభవిస్తూ ఉంటుంది. ఇది ఎవరికి అంటే రక్త సంబంధీకులను మోసం చేసిన వారు, రక్త సంబంధీకులను నాశనం చేసిన వారు, రక్త సంబంధీకులతో చెడు ప్రవర్తన చేసిన వాళ్ళను, రక్త సంబంధీకులతో పెట్టుకొని చెప్పకూడని బంధాలను పెట్టుకున్న వారికి ఇటువంటి శిక్ష సంప్రాప్తిస్తుంది. తదుపరి విశేషణం అంటే శరీరాన్ని భాగాలుగా కోస్తారు. ముక్కలు ముక్కలుగా కోసి దాన్ని హింస పెడుతూ చిత్రహింసలకు గురి చేస్తూ ఉండే కర్మ. అది ఎవరికి అంటే చుట్టాలను లేదా మీ బంధువులను మోసం చేసిన వారికి ఇటువంటి శిక్షలు సంప్రాప్తమవుతాయి. తరువాత లాలాభక్షము అనగా లాలాజలంతో తన లాలాజలాన్ని తనే తాగేటటువంటి, ఆకలి దప్పులతో ఉన్నప్పుడు వేరే మార్గం లేక తన లాలాజలాన్ని తనే తాగేటటువంటి శిక్ష. ఈ శిక్ష దేవతలను నోటికి వచ్చినట్లు మాట్లాడిన వాళ్లను, దైవదూషణ చేసిన వాళ్లకు, దేవుడిని దుర్భాషలాడిన వాళ్లకు ఇటువంటి శిక్ష సంప్రాప్తిస్తుంది అని శ్రీహరి గరుత్మంతుడికి చెప్తున్నాడు. తరువాత సారామేష్యము అనగా పెద్ద పెద్ద నక్కల చేత, ఇనప పళ్ళు కలిగినటువంటి క్రూర మృగాల చేత కొరికించబడుతూ చీల్చబడుతూ ఆ శరీరాన్ని వేదనకు గురి చేసే శిక్ష. ఈ శిక్ష అబద్ధం మాట్లాడడం వల్ల ఇలాంటి శిక్ష పడుతుంది. కొంతమందికి అబద్ధాలు ఊపిరి తీసినంత ఈజీగా ఆడేస్తుంటారు. అబద్ధానికి కూడా ఒక హద్దున్నది. కానీ ఆ హద్దు మీరి ఆపద్ధర్మంలో మాత్రమే అబద్ధం చెప్పాలి. అలాంటప్పటికీ కూడా ఈ శిక్ష తప్పదు. ఇటువంటి కఠినమైన శిక్ష అబద్ధాలు చేసే పాపకర్మలు చేసిన వారికి ఈ శిక్ష పడుతుంది. తరువాత అవతాతారం అంటే మల నిర్మితమైన చెరలో బంధించడము. ఇందాక లాలాజల భక్షణము, ఇప్పుడు మలంతో నిండినటువంటి గదిలో ఆ జీవిని బంధించడం. అంటే ఇది ఎవరికి
ఈ కర్మ, ఈ శిక్ష పడుతుందయ్యా అంటే అసహ్యం కలిగించే చర్యలు. మలం చూస్తే ఎవరికైనా అసహ్యమే. అలాంటి అసహ్యకరమైన చర్యలు భూలోకంలో ఏ మనిషి అయితే చేస్తాడో ఆ మనిషికి అక్కడ ఆ ప్రేతకు ఇటువంటి శిక్షలను అనుభవిస్తాడు. తరువాత పర్యవర్తనము అనగా తలక్రిందులుగా గోళంగా గిరగిరా తిప్పేది. తలకిందులుగా వేళ్లాడదీసి గుండ్రంగా గిరగిరా తిప్పేటటువంటి శిక్ష పడుతుంది. అది ఎవరికి అంటే కనుక మాయ, కపటము, మోసము చేసే వాళ్ళకి, అంటే ఇతరులను మాయ చేయడం, కపటం చెయ్యడం, మోసం చేసే వారికి ఈ శిక్షలు పడతాయి అని గరుత్మంతుడికి శ్రీహరి చెప్తున్నాడు. మరి ఒకటి ఉదక కుక్షి అంటే మురుగునీటిలో శ్వాస ఆగిపోయేలాగా పడవేయడము. ఇది ఎవరికి అంటే శరీర శుద్ధికి విరుద్ధంగా ఉండడము, శరీరాన్ని అశుభ్రంగా ఉంచుకొని పాపాలు చేసేవారికి ఇటువంటి శిక్షలు పడతాయి. తరువాత వ్యాఘ్ర భోజనము. వ్యాఘ్ర భోజనం అంటే వ్యాఘ్రాలకు మాంసంగా ఈ ప్రేత మారడము. కోరలతో నిండిన ఇనప కోరలతో భయంకరంగా ఉండే వ్యాఘ్రాలు అంటే పులులు. ఆ పులులకి ఈ ప్రేత ఆహారంగా చీల్చి చీల్చి ముక్కలు చేసి ఆ శరీరాన్ని ఛిద్రం చేసి ఆహారంగా భుజిస్తుంది. ఇటువంటి శిక్ష ఎవరికి వేస్తారయ్యా అంటే అజ్ఞానంతో అంటే అజ్ఞానంతో కూడి విషమక్రియలు అంటే చెడు పనులు చేసేవారికి ఇటువంటి శిక్ష పడుతుంది అని శ్రీహరి గరుత్మంతుడికి చెప్తున్నాడు. తరువాత హింసాపాతము అనగా అర్ధరాత్రిలో మర్దన చెయ్యడము, అంటే యమభటుల చేత కొట్టించడము. ముళ్ళు కలిగిన ఆయుధాలతో, ఇనప ముళ్ళు కలిగినటువంటి రకరకాల ఆయుధాలతో ఆ ప్రేతను ఇష్టానుసారంగా యమభటులు కొడుతూ ఉంటారు. ఈ కర్మ ఎవరికి వస్తుంది అంటే కనుక దురాశతో హింసాత్మకంగా జీవులను, ఎదుటి జీవులను, ఏ జీవైనా సరే, స్త్రీలను కానీ, పసిపిల్లలు కానీ, పురుషులను కానీ తమ తప్పిదం లేకుండా పరాశకం కోసము అనగా తన సంతోషం కోసము ఎదుటివారిని చూస్తూ చూస్తూ ఇబ్బందులు పెట్టేవాళ్ళని, హింస పెట్టేవాళ్ళని, వారు పడుతున్న ఆ హింసను చూసి సంతోషపడే వారికి ఇటువంటి నరక ప్రాప్తి సంభవిస్తుంది. తరువాత శూలప్రోతము అంటే శూలాల చేత, శూలాల మీద పడుకోపెట్టి శూలాలతో పొడుచుకుంటూ ఆ ప్రేత విలవిల్లాడేలాగా చేస్తారు యమదూతలు. ఇలాంటి పాపము, ఇలాంటి చిత్రహింస ఎవరికి అంటే శరణాగతుల మీద ద్రోహం చెయ్యడము. అంటే ఎవరైతే మిమ్మల్ని శరణాగతి వేడతారో, సహాయం కోరతారో వారిని మోసం చేసినందుకు గాను ఇటువంటి శిక్ష సంప్రాప్తిస్తుంది. అలాంటి పాపకర్మలు చేసిన వారికి ఇలాంటి 28 రకాల శిక్షలు ఉన్నాయి అని చెప్పి మా శ్రీహరి గరుత్మంతుడికి శిక్షలు, దానికి సంబంధించిన వివరణను సవివరంగా తెలియచేయడంతో ఈ భాగం ముగిసినది. నమస్తే.